నుంచి వచ్చారమ్మా? మేము హైదరాబాద్ నుంచి వచ్చాం. స్వామివారి దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఎవరెవరు వచ్చారు? నేను, మమ్మీ, డాడీ వచ్చాం. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు చాలా హ్యాపీగా ఉంది దేవుణ్ణి చూసినప్పుడు. ఓకే, దర్శనం బాగా జరిగిందా? చాలా బాగా జరిగింది. ఓకే, ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ టైం చాలా బాగుంది. ఓకే, మీకు అంటే కంపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు పాలు లేకపోతే అల్పాహారం ఇవన్నీ అందినాయా? చాలా బాగా అందాయి. ఓం నమో వెంకటేశాయ. ఈ వైకుంఠ దర్శనం అనేది నిజంగా వైకుంఠంలోంచి వచ్చేమా అన్న నాకు అసలు అనుభూతి చాలా కలిగింది. 80 సంవత్సరాలకు నేను జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈసారి చేశాను. ఆ భగవంతుడు లక్కీ డిప్లో వచ్చింది, నాకు అమ్మాయి కూడా వచ్చింది. మహా అద్భుతంగా ఉంది, నిజంగా పరవశం అన్నట్టుగా ఉంది. నా ఇది వృద్ధులకు సంబంధించి కానీ చిన్నపిల్లలకు సంబంధించి కానీ ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేశారమ్మా టీటీడీ వారు? ఏర్పాట్లు చక్కగా ఉన్నాయా? బ్రహ్మాండంగా ఉన్నాయండి. ముసలి వాళ్ళకి తగ్గట్టు, పిల్లలు తగ్గట్టు, మరేమో వృద్ధులకు తగ్గట్టుగా, పసిపిల్లలకు తగ్గట్టుగా చాలా అద్భుతం అండి. ఆ భగవంతుడు ఆయన చేయించాడు, వీళ్ళు చేశారు. నిమిత్త మాత్రంలో భగవంతుడు చేశాడు, సంకల్పించాడు, మేము వచ్చాము. లేకపోతే రాను కూడా అలంకరణ ఎలా ఉంది? అద్భుతం అండి బాబు. ఒకరిమన్నిటి చూసాము, అద్భుతమైన అలంకారం జన్మలో మనం చూడలేము. ఈసారి దొరికింది, 80 సంవత్సరాలకు దొరికింది స్వామి వైకుంఠ ఏకాదశి. అందరూ బాగుండాలి, అందరూ ఇది స్వామి దయ వల్ల మహా అద్భుతంగా ఉంది. చాలా చాలా సంతోషమే. స్వామివారి అన్నప్రసాదాలు స్వీకరించారా? బ్రహ్మాండంగా స్వీకరించాము. సాంబార్ అన్నము, పెరుగన్నము, అద్భుతం. ఇంత ఏర్పాట్లకి నేను కూడా 1,00,000 రూపాయలు ఇద్దామని ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాం మీ దగ్గర. కడతా వచ్చే ఏడాది లోపని ఈ అన్నదానానికి. నమస్తే అండి. నమస్తే అండి, మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. అసలు ఇది వైకుంఠ ద్వారా దర్శనం మా లైఫ్లో ఇది ఫస్ట్ టైము. అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అసలు నేను ఈ సిచ్యువేషన్కి అసలు మేము బుక్ కూడా చేసుకోలేదు. మా హస్బెండ్ చేశారు, మాకు లక్కీ డిప్లో వచ్చింది. ఆ వైకుంఠ ద్వారా దర్శనం తర్వాత మేము బయటకు వచ్చాము. చాలా సంతోషంగా అనిపించింది. అసలు ఇక్కడ డెకరేషన్ కానీ, స్వామివారికి అలంకరణ కానీ, ఎన్నో రకాలైన ఫ్లవర్స్. ఆ ఫ్లవర్స్ అనేది మా స్టేట్లో చూడలేదు, ఎక్కడెక్కడి నుంచో తెచ్చారు ఈ ఫ్లవర్స్. కానీ చాలా బాగా డెకరేట్ చేశారు. అండ్ క్యూలో కూడా మాకు 2 చిన్నపిల్లలు ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా క్యూ లైన్లో పిల్లలకి అన్న ప్రసాదము ఇంకా కాఫీ లాంటివి సప్లై చేశారు. అండ్ మాకు దర్శనం కంప్లీట్గా 4 అవర్స్ టైం పట్టిందండి. ఆ 4 అవర్స్లో 1 అవర్ 1.5 అవర్ కంపార్ట్మెంట్లో కూర్చోబెట్టారు. ఆ కంపార్ట్మెంట్ కూడా చాలా నీట్గా ఎంతో అద్భుతంగా ఉంది. ఆ కంపార్ట్మెంట్లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వాష్రూమ్స్ కానీ, మళ్ళీ ఇంకా ఫుడ్ కానీ, అండ్ పిల్లలకి కప్పు కాఫీ కానీ అన్ని సప్లై చేశారు. తర్వాత క్యూ వదిలంగా కూడా చాలా మంచిగా వెళ్ళిపోయాము. మళ్ళీ రిటర్న్ ఎగ్జిట్లో కూడా ఏమాత్రం ఇబ్బంది కలగలేదు. లడ్డు కౌంటర్ దగ్గర కూడా ఇబ్బంది కలగలేదు. అసలు చాలా అదృష్టం అండి నా లైఫ్లో ఇది దొరకడం, వైకుంఠ ద్వారా దర్శనం. మేము రియల్లీ లక్కీ. అసలు తిరుపతికి గాడ్ అదృష్టం లేని, గాడ్ పిలుపు లేని అసలు రాలేము. అందులో వైకుంఠ ద్వారా దొరకడం నా జీవితంలో అదృష్టం అండి. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశ. మేము బెంగళూరు నుంచి వచ్చిండాము, మాకు చాలా సంతోషము. 50 ఏళ్ళ నుంచి మేము వైకుంఠ దారి చూడలేదు. ఈ ఏడాది చూసి చాలా సంతోషమైంది. అంతా బాగుంది తిరుపతిలో, మాకు చాలా సంతోషమైంది. మేము బెంగళూరు నుంచి వచ్చినాం. స్వామి కరుణించాడు. ఈ వరుసగా ఇది 3 సంవత్సరాల నుంచి వైకుంఠ ఏకాదశి దర్శనానికి వస్తున్నాము. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా జరిగింది. ఓకే, ఆ వెంకటేశ్వర దయ వల్ల ఓకే అన్నీ కూడా అందరూ కూడా చల్లగా ఉండాలని ఓకేనా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఆ విలువ, భక్తులకి ఇచ్చే విలువ, ట్రీట్మెంట్ ఇది లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లేదండి. ఇది చాలా బాగా ట్రీట్ చేస్తున్నారు. క్లీన్నెస్, ఫుడ్ కానీ ఎక్కడైనా కానీ వెల్ ఆర్గనైజ్డ్ ఓకేనా. ఆ స్వామిదయ అందరికీ ఉండాలని, అందరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. என்னோட பேர் வீர் ராகவ். நான் சென்னையிலேருந்து வந்திருக்கேன். ஹாப்பி நியூ இயர் கோவிந்தா. நான் இங்கே வைகுண்ட ஏகாதசி தர்ஷனத்துக்காக வந்திருக்கேன். அரேஞ்ச்மெண்ட்ஸ்லாம் ரொம்ப அழகாக பண்ணியிருக்காங்க. குழந்தைங்க, பெரியவங்க, லேடிஸ் எல்லாரும் சேஃபாக வந்து போகிறதுக்கு அவ்வளோ அரேஞ்ச்மெண்ட்ஸ் பண்ணியிருக்காங்க. ரொம்ப அழகாக பண்ணியிருக்காங்க. எந்த விதமான பதட்டமும் இல்லாமல் எவ்வளோ கூட்டம் இருந்தாலும் அவ்வளோ அழகாக பொறுமையாக சாமியை பார்த்துட்டு வைகுண்ட துவார வழியாக வந்தது வந்து ரொம்ப அற்புதமாக இருந்தது. பூலோக வைகுண்டம்னு ஏன் சொல்கிறோன்னு இப்போ தான் எனக்கு ரொம்ப புரிஞ்சது. ரொம்ப அழகாக இருந்தது. சாமி தரிசனம் ரொம்ப வந்து டிடிடி வந்து ரொம்ப அழகாக அரேஞ்ச்மெண்ட்ஸ்லாம் பண்ணியிருக்காங்க. தேங்க்யூ ఫర్ టీటీడీ మేనేజ్మెంట్. థ్యాంక్ యూ. ఓకే, నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? మేము గుంటూరు జిల్లా రాజధాని అండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని ఇప్పుడు బయటకు వచ్చారు కదా, దర్శనం ఎలా జరిగింది? బాగుంది సార్. ఇది అంత ముందల కన్నా కూడా మెయింటెనెన్స్ కానీ, సేవ చేసేవాళ్ళు కానీ బాగా చూస్తున్నారు. అందరిని చక్కగా పంపిస్తున్నారు. గోవిందా గోవిందని వెళ్ళని అంటున్నారు. అందరినీ చక్కగా మర్యాదగా బాగా పద్ధతిగా ఉంది. నీట్నెస్ ఉంది. గుడి కూడా అంత ముందల కన్నా కూడా
గత ప్రభుత్వం కన్నా కూడా ప్రభుత్వం బాగా సూపర్గా ఉంది సార్. చెప్పకూడదు మనం హిందూ సాంప్రదాయం ప్రకారం మన సనాతన ధర్మం గురించి కూడా అన్ని బాగుండే వైకుంఠ ఏకాదశి కూడా ఇంకా బాగా చేశారు ఈ సంవత్సరం మటుకి. ఇంకా హ్యాపీగా ఉంది మాకు అందరికి. వెంకటేశ్వర ఓం నమో వెంకటేశాయ. ఈ ఈ సంవత్సరం వైకుంఠ ఏకాదశి అన్ని దర్శనాలు అన్ని చాలా బ్రహ్మాండంగా చేయించాడు చంద్రబాబు నాయుడు గారికి నమస్కారం. మరియు ఈ వచ్చిన భక్తులు అందరికీ ఈ కొత్త సంవత్సరము 2026 వెంకటేశ్వర స్వామి దయ వల్ల అందరూ చల్లగా అందరూ ఆయురాగ్యాలతో ఐశ్వర్యంతో ఉంటారు. స్వామివారికి తప్పక వాళ్ళకి ఆశీస్సులు ఇస్తారు. ఇంకోటి చిన్న మా యొక్క భక్తుల విన్నపము చంద్రబాబు నాయుడు గారికి కూడా నేను విన్నవించేది ఏంటంటే ఈ యొక్క లక్కీ డిపో ద్వారా వచ్చినట్టు ఈ 3 రోజులు కూడా 30 వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు కూడా 300 కానీ లేకుంటే అందరికీ ఉచిత దర్శనాలు చేస్తే ఇంకో బాగుంటుండే. దయచేసి ఈ విన్నపాన్ని మన్నిస్తారు. ఫ్రీ దర్శనాలే భక్తులకు, సామాన్య భక్తులకు చాలా బ్రహ్మాండంగా చేశాడు. ఇంకా ఈ యొక్క వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు కూడా ఈ కొత్త సంవత్సరం కొందరు సామాన్య భక్తులు కూడా ఈ క్యూ లైన్లో పంపితే చాలా బ్రహ్మాండంగా ఉంటుందని ఈ తిరుమల దేవస్థానం వారికి, పాలక మండలికి మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మా యొక్క విన్నపం అంత చేసి ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర. అదేనా వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుందండి. ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఈసారి చేసిన ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. సామాన్య భక్తులకు కూడా అవకాశం ఉంటే బాగుంటుంది. ఏదంటే ఉచిత దర్శనం, ఇదే క్యూ లైన్, ఇదే లక్కీ డిప్ తీశారు, వాళ్ళకు చాలా బ్రహ్మాండంగా ఉంది. మాలాగానే ఇంకో సామాన్య భక్తులు కూడా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి నాడు ముఖ్యమంత్రి గారు ఇది కూడా చేయాలి, వచ్చే సంవత్సరం కూడా కల్పిస్తారని, ఈ పాలకమండి తిరుపతి దేవస్థానం కల్పిస్తారని భక్తులందరూ ఆశిస్తున్నారు. ఇదొక్కటి చేస్తే అంత బ్రహ్మాండంగా ఉంది. ఈసారి చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా థ్యాంక్ యూ, నమస్కారం. ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర. ఈశానాం జగదోస్య వెంకటపదేర్విష్ణుః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యభాం సరసికాం దక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసరస్తాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. వినా వెంకటేశం ననాథో ననాథः సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయశ్చ ప్రయశ్చ. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? వైకుంఠం, కలియుగ వైకుంఠం అంటే ఇదే. ఆ కలియుగ వైకుంఠంలో వెంకటేశ్వర స్వామిని దర్శించడం దుర్లభం. అది మా స్వామి యొక్క అనుగ్రహంతో ఇప్పటికి 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నాం. ఆ స్వామి యొక్క అనుగ్రహం మాకు సంపూర్ణంగా ఉన్నది. నిన్న వైకుంఠ ద్వార దర్శనం అయింది, ఇవాళ మా కొడుకు ద్వార దర్శనం ఉన్నది. అటువంటి యొక్క ఆ స్వామి యొక్క లీలలు చెప్పరాదు. అంత అరేంజ్మెంట్స్ కూడా బాగా చేసిండ్రు. పోయిన సంవత్సరం ఇబ్బందిని బట్టి వాళ్ళు ఇవ్వడం కూడా ఒక రకమైనటువంటి మంచి పని. ఈ తొక్కీసలాటలో ఇబ్బంది పడ్డదానికంటే ఈ రూపకంగా ఇచ్చిండ్రు. సరే, మళ్ళీ సంవత్సరం వరకు ఈ అనుగ్రహం ఉంటే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా మళ్ళీ రేపటి నుంచి ఇచ్చేసిండ్రు. సర్వజన సుఖినో భవంతో అందరికీ కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ వైకుంఠం కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీ అందరికీ కూడా కలిగి ఆ స్వామి యొక్క అనుగ్రహం కలిగాక. లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద. నమస్తే అండి. నమస్తే సార్. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చామండి. ఓకే, వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు కదా, దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది సార్. ఏర్పాట్లు కూడా చాలా బాగున్నాయి. ఈ డెకరేషన్లు కానీ అంతా చాలా బాగున్నాయి. నేను తిరుపతికి ఎవ్రీ 4 months ఒకసారి వస్తుంటా, కానీ ఇలాంటి డెకరేషన్స్ కానీ ఇంత బాగుంది నేను ఎప్పుడు చూడలేదు ఇంతవరకు. ఈ దర్శనం నాకు లాటరీ టికెట్లు తగలడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నమస్తే అమ్మా. వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని బయటకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. దర్శనం ఎలా జరిగింది? బాగా జరిగింది సార్. ఓకే, తిరుపతి దేవస్థానం వారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయమ్మా? అన్ని బాగా చేశారు సార్. కళ్ళు వైకుంఠంగా ఉంది, చాలా బాగుంది.